హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు చేపల కర్రీ చేస్తున్నామండి. దానికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఇంకా నేనేమో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక చక్కగా వేడవ్వాలండి. వేడైన తర్వాత ఇదిగోండి చేపలు కూడా ఉప్పు కారం అన్ని కలిపి పక్కన పెట్టుకున్నా. ఇది 10 minutes బిఫోరే కలిపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, దీంట్లో ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి చక్కగా అవి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలిపి కాసేపు దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ కొద్దిగా కుక్ అయ్యాయి కదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా కుక్ అయ్యావు కదా, దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలండి. దీంట్లో 2 tablespoons పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ చక్కగా ఇది కూడా చక్కగా కలుపుకొని మనం కాసేపు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా కుక్ అయ్యావు కదా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటాస్ తీసుకున్నాను. ఇంకేంటంటే ఇవి చక్కగా కలుపుకొని కాసేపు మనం దీన్ని మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని కాసేపు దీన్ని కుక్ చేసుకోవాలి. కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మనం ఇదిగోండి ఇలా సగం కుక్ అయ్యావు కదా, ఇప్పుడు దీనికి ఏంటంటే దీంట్లో మనం కొద్దిగా నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఏంటంటే చింతపండు రసం కొద్దిగా మనం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, తర్వాత ఏంటంటే కారం, నెక్స్ట్ ఏంటంటే ధనియాల పౌడర్, సాల్ట్ తగినంత, మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి. అంటే ఒక్కొక్కరికి కొందరు కారం ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ చక్కగా కలిసేటట్లు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే చక్కగా కలుపుకున్నాం కదా, చూడండి ఇలా కలర్ వస్తుంది, ఆయిల్ పైకి వచ్చిందంటే కుక్ అయిందని అర్థం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా, నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి గరం మసాలా వేస్తున్నారు రత్నం. నెక్స్ట్ ఫిష్ పౌడర్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇదేనండి ఫిష్ పౌడరు. ఇప్పుడు ఇది తగినంత వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ మసాలాలను చక్కగా కలిసేటట్లు మనం కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి ఫిష్కి ఇది అన్నమాట టేస్ట్ని ఇస్తుంది. ఇది చక్కగా కుక్ అయ్యి అన్నీ చక్కగా కుక్ అయ్యి మనం ఏంటంటే చక్కగా కలుపుకొని కుక్ అయిన తర్వాత అప్పుడు అన్నీ యాడ్ చేసామనుకోండి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ కర్రీ చేస్తున్నాం కదా. ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకుంటాం, తర్వాత ఫిషెస్ని వేసిన తర్వాత మనకి ఎంత కావాలో
ఆ క్వాంటిటీని బట్టి అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇది కుక్ అయిందండి ఇది చక్కగా. ఇప్పుడు ఏంటంటే అతను ఒక గ్లాస్ ఫుల్గా వాటర్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మనం ఫిష్ ఆల్రెడీ దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఇవన్నీ యాడ్ చేసేయాలి. మెల్లగా వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా చక్కగా కలుపుకొని దాని తర్వాత ఏంటంటే దీంట్లో మనం ఇప్పుడు ఇవన్నీ వేసేసామనుకోండి చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇవి కుక్ కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసి కలిపిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత వాటర్ పడుతుందని. మొత్తం ఇది కుక్ అయిన తర్వాత సగం పీల్చేస్తుందండి. అందుకే మనం దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలండి మూత పెట్టి.
ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్‌లో మనం చేసుకోవచ్చండి. ఇప్పుడేంటంటే ఇక్కడ కేరళలో లేయర్‌గా వస్తుంది. నేను ఒక లేయరే చేస్తున్నాను. కానీ ఇక్కడ పరోటాలు చాలా బావుంటాయి. ఇది నేను అంటే ఒకసారి ఇలా మడత పెట్టి చేశాను కదా! వాళ్ళైతే పొరలుగా వస్తాయి. ఇప్పుడు ఇలా చేసుకొని మనం దీన్ని ఇలా రౌండ్‌గా చేసుకొని మళ్ళీ దీన్ని మనం ఒత్తుకోవాలి. ఇప్పుడేంటంటే ఈ లేయర్స్ మనకి మనం కాల్చేటప్పుడనమాట. అప్పుడు మనకి బయటికి అలా వస్తూ ఉంటాయి. దీన్ని మనం ఎంతవరకైనా చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత ఎక్కువ లేయర్స్ కావాలంటే అంత ఎక్కువగా మనం ఫోల్డ్ చేయాలనమాట. నేను ఇది కాల్చేటప్పుడు మనకిది తెలుస్తుంది. అన్నీ రెడీ అయిపోయావు కదా! నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇది చెక్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు కుక్ అయిపోయిందండి. మనం ఏంటంటే ఇప్పుడు మనకి స్టవ్ కట్టేయవచ్చు మనం. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఆయిల్ కూడా పైకొచ్చేసింది కదా! ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా! మా హస్బెండ్ ఇప్పుడు ఆఫీస్‌కెళ్తున్నారు. అందుకే టిఫిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! ఇలా చేసి పెట్టుకుంటే మనం తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు పెనం వేడైంది కదండీ! ఇప్పుడేమో ఒక్కొక్కటి వేసుకొని మనం కాల్చుకోవడమే. అవి ప్రిపేర్ అయ్యే లోపల ఇక్కడ నేను టీ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూను రెడ్ లేబుల్ టీ పొడి వేస్తున్నాను. ఇంక 2 టేబుల్ స్పూను మనం షుగర్ వేసుకుంటే, ఇంకా దీంట్లో అల్లం వేసుకుంటే టీ ప్రిపేర్ అయిపోతుంది. వేడివేడిగా పరాటాలోన టీతో మనం తీసుకుంటే చాలా బావుంటాయి. నాకు జామ్‌తో ఇష్టం ఉండదు. మా హస్బెండ్ జామ్ రాసుకొని తింటారు గానీ, నాకది ఎందుకో చాలా స్వీట్‌గా అనిపిస్తుంది. నాకు టీతో తింటే ఆహ్, చాలా అనిపిస్తుందనమాట. వేడివేడిగా ఉంటేనే బావుంటది. మళ్ళీ పరాటాలు చల్లబడిపోతే మనం తినలేము. అందుకే ఇప్పుడు దాంతో పాటుగా ఇది చేసుకుంటున్నాను.
టిఫిన్ ప్రిపేర్ అయిపోయింది. మా హస్బెండ్ కోసం నేను జామ్ రైస్ పెడుతున్నాను అనమాట. నేను మాత్రం ఇలానే తీసుకుంటాను టీతోని. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్, హలో. ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. నేను మీకు ఈరోజు ఒక ప్రోడక్ట్ కోసం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మామా ఎర్త్ ఉప్తన్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇది నేను తెప్పించి చాలా రోజులైంది. రోజు చూపిస్తామని చెప్పి నేను మర్చిపోతున్నాను. ఇదేంటంటే ఫేస్ మాస్క్, అన్ని స్కిన్ టైపులకు కూడా సూట్ అవుతుందండి. ఇదేంటంటే దీంట్లో సాఫ్రాన్, టర్మరిక్, ఆప్రికాట్ ఆయిల్ ఉంది. దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ మంచి బ్రైట్నింగ్గా ఉంటుంది. స్కిన్ ట్యాన్ అంతా మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇది ఎలా ఉన్నదని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా వచ్చిందంటే లోపల ఒక చిన్న స్పూన్ కూడా ఇచ్చాడు. దాంతో మనం తీసుకొని స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. చూడండి లోపల ఎలా వస్తుందన్నమాట. చాలా థిక్గా వస్తుంది, ఎక్కువగానే ఉంది. ఇలా నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. దీని రిజల్ట్ బాగుంది. నాది ఆయిలీ స్కిన్ కదా, నాకు బాగా సూట్ అయింది. అందుకే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది నేను అమెజాన్ ద్వారా తెప్పించాను అనమాట. నాకు దీని ప్రైస్ ఏంటంటే 499 యాక్చువల్గా. దాంట్లో మనకి 450కే ఇచ్చాడు. అంటే మనం డైరెక్ట్గా షాప్లో కొన్నాం అనుకోండి డిస్కౌంట్ దొరకదు. అమెజాన్ ద్వారా మనం తెప్పించుకున్నాం అనుకోండి మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. ఇది ఎలా అప్లై చేయాలంటే ఫేస్ చక్కగా వాష్ చేసుకొని మనం దీన్ని ఒక లేయర్గా అప్లై చేసుకోవాలి. స్కిన్ మీద అప్లై చేసుకొని 15 మినిట్స్ పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసి దాన్ని స్క్రబ్ చేసుకోవాలండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో మనం దీన్ని కడుగు వాష్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అప్లై చేయాలనేది మనకి ఇన్స్ట్రక్షన్స్లో రాసి ఇచ్చారండి. ఇది చాలా బాగుందండి, అందుకే మీకు చూపించాలని చూపిస్తున్నాను. మామా ఎర్త్ అనేది మంచి బ్రాండ్ అనమాట. ఇలాంటి మాస్క్లు ఏంటంటే ఈవినింగ్ టైంలో మనం స్కిన్కి అప్లై చేసామనుకోండి, అప్పుడంటే బయటికి ఎండలోకి వెళ్ళకుండా ఆ టైంలో అప్లై చేసామనుకోండి, లేదంటే నైట్ టైంలో అప్లై చేసుకొని అనుకోండి మనకి మంచి రిజల్ట్ వస్తాయి. ఇది ఒకసారి కొని తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి వీక్లీ ట్వైస్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదేంటంటే దీంట్లోన సాఫ్రాన్, టర్మరిక్, ఆప్రికాట్ ఆయిల్ ఉంది. నా స్కిన్కి అన్నీ సూట్ అవ్వండి. ఇది బాగా సూట్ అయింది, స్కిన్కి కూడా బాగుంది. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ డే మనకి దీని రిజల్ట్ బాగా కనిపిస్తుంది. నేను మార్నింగ్ లంచ్లో ఏం ప్రిపేర్ చేశానన్నది మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివ్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను అనుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు నాకు జలుబుగా ఉందండి, కోల్డ్ చేసింది, అందుకే నా వాయిస్ బాగాలేదు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.